హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందాం. ఆర్ఆర్పి ఎగ్జామ్స్లో ఎన్టీపీసీ కానీ, గ్రూప్ డి కానీ, జేఈ కానీ, టెక్నీషియన్ కానీ, ఏఎల్పి కానీ, ఆర్పిఎఫ్ కానీ, ఇలా మీరు ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి. ఆ ఎగ్జామ్లో కంపల్సరీ అడిగే కెమిస్ట్రీకి సంబంధించి ఇంపార్టెంట్ యూనిట్ ఏందయ్యా అంటే పీరియాడిక్ టేబుల్. ఈరోజు 10th క్లాస్ స్టేట్ ఎస్సీఆర్టీ బుక్లో ఉన్న ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ తీసుకొని ఆ పేపర్ని ఆ టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా మీకు లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చాలామంది తెలియక ఏ బుక్స్ పడితే ఆ బుక్స్ కొనుక్కుంటూ అనవసరమైన ఇన్ఫర్మేషన్ మొత్తం చదివి ఎగ్జామ్స్కి కావాల్సింది చదవరు. మనకి జనరల్ సైన్స్ యాజ్ ఆఫ్ 10th స్టాండర్డ్ అని చెప్పి మెన్షన్ చేశాడు కాబట్టి ఎన్సీఆర్టీ బుక్స్ నేషనల్ వైజ్గా, ఎస్సీఆర్టీ బుక్ స్టేట్ వైజ్గా ఈ రెండు బుక్ని ప్రిఫర్ చేసుకుంటే సరిపోయింది. ఎస్సీఆర్టీ అంటే తెలుగులో ఉండిద్ది, చాలా వివరంగా ఇన్ఫర్మేషన్ ఉండిద్ది కాబట్టి నేను ఆ బుక్ తీసుకొని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వస్తే నేను ఎన్సీఆర్టీలోకి వెళ్ళి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలుగులో ఉందిగా అనుకోమాకండి, ఇంగ్లీష్లో చాలా మ్యాటర్ రాస్తాను. బైలింగ్వల్ అనమాట. సో ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండింటిని కంబైన్ చేసి మాట్లాడతాను, జాగ్రత్తగా వినండి. తెలుగులో దీన్ని మూలకాల వర్గీకరణ ఆవర్తన పట్టిక అంటారు. ఓకేనా? సో మోడర్న్ పీరియాడిక్ టేబుల్. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన యూనిట్లోకి వెళ్దాం. ఇక్కడ ముందుకి ఇంట్రడక్షన్లో ఏమని రాశాడంటే, సామాన్యంగా మనం బయట షాప్స్కి వెళ్ళినప్పుడు చాలా రకాల మందులు ఉంటాయి అన్నమాట. ఒక మెడికల్ షాప్కి వెళ్ళండి. మెడికల్ షాప్కి ఇప్పుడు నేను వెళ్ళామనుకోండి, అక్కడ ప్రతి మెడిసిన్స్కి ర్యాక్స్ ఉంటాయి అన్నమాట. ఆ ర్యాక్లో మనం ఏమైనా మెడిసిన్ అడిగాను అనుకోండి, సడన్గా మెడిసిన్ పిక్ చేసి మనకి ఇచ్చేస్తూ ఉంటాడు. అదేవిధంగా మనం ఏమైనా గ్రోసరీ షాప్కి వెళ్ళామనుకోండి, అక్కడ కూడా అంతే. అన్ని వస్తువులు వేరువేరుగా అమర్చి చాలా క్లియర్గా పెట్టుకుంటూ ఉంటాడు. ఎందుకు? ఈజీ టు పిక్ అనమాట. ఈజీగా పిక్ చేసి మనకి ఇవ్వటానికి. అలాగే రసాయన శాస్త్రంలో కూడా చాలా సంవత్సరాల క్రితం శాస్త్రజ్ఞులు తమ అందుబాటులో ఉన్న మూలకాలను వర్గీకరించడానికి ప్రయత్నం చేశారనమాట. దే ట్రై టు క్లాసిఫై చేయడానికి చాలా ప్రయత్నం చేశారు. అలా చేస్తూ ఉన్నప్పుడు చాలామంది చాలా ప్రయత్నాలు చేశారు. దాంట్లో భౌతికంగా, రసాయనికంగా చాలా మార్పుల ద్వారా ఏదైనా పదార్థాన్ని అంతకంటే మరింత సూక్ష్మంగా విభజించలేము అనే క్లారిటీకి వచ్చారనుకోండి, దాన్ని ఏమంటారు? ఎలిమెంట్ అంటారు. దాన్ని కనుక్కుంది ఎవరు? రాబర్ట్ బాయిల్ అనే సైంటిస్ట్ ఏం చేశాడంటే 1661లో ఎలిమెంట్ని డిఫైన్ చేశాడు. ఎలా డిఫైన్ చేశాడు? ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్ ఉపయోగించి ఒక పదార్థాన్ని అంతకన్నా ఇంకా విడగొట్టలేం, అంతకన్నా సూక్ష్మంగా ఇంకా తక్కువగా విడగొట్టలేం. అలా విడగొట్టలేని దాన్ని ఏమంటారు? మూలకం అంటారు, ఎలిమెంట్ అంటారు. సో ఎలిమెంట్ని ఇక దానికన్నా లోతుగా, డెప్త్గా విడగొట్టలేం. ఏం ఉపయోగించి? ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఉపయోగించి. దాన్ని ఎలిమెంట్ అంటారు. అయితే ఆయన ఎలిమెంట్ గురించి డిఫైన్ చేసే సమయానికి 13 మూలకాల గురించి అందరికీ తెలుసున్నాయి. ఈ బిట్ ఎగ్జామ్లో అడిగాడు. ఓకేనా? రాబర్ట్ బాయిలే ఎలిమెంట్ని డిఫైన్ చేస్తున్నప్పుడు ఎన్ని మూలకాలు కనుగొనబడి ఉన్నాయి అంటే ఓన్లీ 13 ఎలిమెంట్స్ వర్ నోన్ at that time ఓన్లీ 13 ఎలిమెంట్స్ ఆర్ నోన్. అయితే రోజులు గడిచే కొద్దీ 18వ శతాబ్దం చివరి నాటికి లెవోజియర్ అనే సైంటిస్ట్ వచ్చి మరో 11 మూలకాలను కనుక్కున్నాడు. ఓకేనా? ఆంటోనియో లెవోజియర్ ఎన్ని మూలకాలను కనుక్కున్నాడంటే 11 మూలకాలని. 1865 వచ్చేటానికి దాదాపుగా 63 మూలకాలను కనుక్కున్నారు. సో 1865 వచ్చేటప్పటికి 63 మూలకాలు. ఇక 1940 వచ్చేసరికి 91 మూలకాలు. ఓకేనా? మెల్లిమెల్లిగా ఇంకో 17 మూలకాలు కనుక్కున్నారు.
మరో 17 మూలకాలు కృత్రిమంగా తయారు చేయబడ్డాయి. అంటే ఆర్టిఫిషియల్లీ మేక్ అన్నమాట. ఆర్టిఫిషియల్లీ మేక్ అంటే 91 మూలకాల వరకు న్యాచురల్గా కనుగొన్న తర్వాత ఓ 17 మూలకాలను ఏం చేశారు, ఆర్టిఫిషియల్గా కనుక్కున్నారు, కృత్రిమంగా కనుక్కున్నారు. అలా కనుక్కోవడంతో కృత్రిమ మూలకాలతో పాటు కలుపుకుంటే మొత్తం ఎన్ని మూలకాలు అయినాయి, 115 పైగా మూలకాలను కనుగొన్నారు. ఈ మూలకాల సంఖ్య పెరిగే కొద్దీ వాటి సమ్మేళనాలు, రసాయన సమాచారాన్ని గుర్తుపెట్టుకోవడం చాలా కష్టంగా మారింది. ముందేమో 11 మూలకాలు, ముందేమో 13 మూలకాలు రాబర్ట్ బాలియే టైంలో, 11 మూలకాలు లెవోజియర్ టైంలో, 1865లో 63 మూలకాలు, నెక్స్ట్ 1940 టైంలో 91 మూలకాలు, ఇక ఆ తర్వాత మరో 17 మూలకాలు, అటు ఇటుగా 115 మూలకాలు కనుక్కునే టైంకి వచ్చినప్పటికీ చాలా కష్టంగా మారిపోయింది. అన్ని మూలకాలను ఎలా గుర్తుపెట్టుకుంటారు, ఏమైనా ఆర్డర్ ఉందా, లేదు. ఏదైనా టేబుల్ ఉందా, ఎవరు టేబుల్ కనుక్కోవట్లా. ఒక టేబుల్ ఉందనుకోండి, అన్నిటినీ వాటిని ఇన్సర్ట్ చేసుకోవచ్చు కదా. కాబట్టి లోహాలు అలోహాలుగా వర్గీకరించారు, కానీ ఎన్నో పరిమితులు ఉన్నాయి వాటిని కనుక్కోవడానికి. అందువలన ఎలాగైనా సరే ఇన్ని రకాల మూలకాలని కనుక్కోవాలి అంటే ఒక టేబుల్ని తయారు చేయాలనే ఆలోచనలోకి అందరూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇలా వెళ్తున్న సమయంలో 18వ శతాబ్దంలో జోసెఫ్ లూయిస్ ప్రౌస్ట్ అనే శాస్త్రవేత్త హైడ్రోజన్ యాటమ్ ఉంది కదా, దానికి సంబంధించి అదొక నిర్మాణాత్మక ప్రమాణం అన్నాడు. హీ టెల్ దట్ హైడ్రోజన్ యాటమ్ ఈజ్ ఏ ఫండమెంటల్ యూనిట్. అసలు ముందు పీరియాడిక్ టేబుల్ కనుక్కోవాలంటే అన్ని మూలకాల్లో ఒక మూలకాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి, ఫండమెంటల్గా తీసుకోవాలి. దానికైనా హైడ్రోజన్ అన్నాడు. ఎవరు, జోసెఫ్ లూయిస్ ప్రౌస్ట్. మిగిలిన అన్ని మూలక పరమాణులు హైడ్రోజన్ పరమాణు కలయిక వలన ఏర్పడతాయి. అన్ని యాటమ్స్ ఉన్నాయిగా మిగతాయి, అవన్నీ హైడ్రోజన్ యాటమ్ ద్వారా ఏర్పడతాయి అని చెప్పి హైడ్రోజన్కి అటామిక్ వెయిటింగ్ కూడా చెప్పాడు. హైడ్రోజన్ అటామిక్ వెయిట్ ఎంత, అటామిక్ వెయిట్ అంటే తెలుగులో పరమాణు భారం ఎంత, 1. ఒక కంప్లీట్ నెంబర్, ఒక పూర్ణాంకాన్ని అటామిక్ నెంబర్గా హైడ్రోజన్కి అలర్ట్ చేసింది ఎవరు అంటే జోసెఫ్ లూయిస్ ప్రౌస్ట్. అలా హైడ్రోజన్ పరమాణు భారం 1గా గుర్తించబడింది. చూసారా, ఇలా జరుగుతూ వచ్చింది. ముందేమో ఇలా మూలకాలని కనుక్కుంటూ వచ్చారు. 13 మూలకాలు, 11 మూలకాలు, 63 మూలకాలు, 91 మూలకాలు, 17 మూలకాలు కృత్రిమంగా కనుక్కోగలుగుకుంటే 115 మూలకాలు. ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని మూలకాలు ఉన్నాయంటే 118 మూలకాలు ఉన్నాయి పీరియాడిక్ టేబుల్లో. ఆ సమయానికి 115 కనుక్కున్నారు. మరొక కొన్ని 3 మూలకాలను కూడా కలిపి టోటల్గా 118 మూలకాలని ఓకే చేయడం జరిగింది. ఎక్కడి వరకు, 18వ శతాబ్దం వరకు. అక్కడ హైడ్రోజన్ కనుక్కోవడం, హైడ్రోజన్కి ఒక అటామిక్ వెయిట్ని ఇన్సర్ట్ చేయడం, హైడ్రోజన్ అటామిక్ నెంబర్ ద్వారా, హైడ్రోజన్ అనే పరమాణువు ద్వారా అన్ని ఎలిమెంట్స్ని సెట్ చేయాలన్న ఆలోచనకు వచ్చారు. అలా వస్తున్న సమయంలో 1829 ఈ ఇయర్ చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడిగాడు. డాబర్నీర్, ఎవరు, డాబర్నీర్ అనే సైంటిస్ట్ మొదటిగా వచ్చి ఈయన ఏ దేశం అని కూడా అడిగాడు. జర్మన్. ఈయన 3 బిట్లు అడిగాడు. ఫస్ట్గా 1829లో డాబర్నీర్ అనే సైంటిస్ట్ జర్మనీకి సంబంధించిన ఒక కెమిస్ట్ సైంటిస్ట్ ఏం చేశాడంటే మూలకాలని వర్గీకరించడం మొదలుపెట్టాడు. అలా వర్గీకరించడానికి ఏం చేశాడంటే వాటి యొక్క రసాయన ధర్మాల ఆధారంగా 3 మూలకాలని గుర్తించాడు అనమాట. ఎన్ని మూలకాలని, 3 మూలకాలను గుర్తించాడు. దాన్నే ట్రయడ్స్ అన్నాడు. అలా ట్రయడ్స్గా గుర్తించి ప్రతి త్రికములో మధ్య మూలక పరమాణు భారం మిగిలిన 2 మూలకాల పరమాణు భార సరాసరికి దాదాపుగా సమానంగా ఉంటుంది అని ఒక త్రిక సిద్ధాంతాన్ని చెప్పాడు. అంటే ఇది మొదటి మూలకం, రెండోది, మూడోది. మొదటిది, మూడోది యావరేజ్ తీసుకున్నాం అనుకో, ఆ యావరేజ్ అటామిక్ వెయిట్ దేనికి ఈక్వల్ అయింది, రెండో దానికి ఈక్వల్ అయింది. ఎలాగా, అప్రాక్సిమేట్లీ, ఎగ్జాక్ట్గా కాదండి. ఎలా అయింది, సరాసరికి దాదాపుగా అన్నాడు చూడండి. సో ప్రతి త్రికములో మధ్య మూలక పరమాణు భారం మిగిలిన 2 మూలకాల పరమాణు భారాలకి సరాసరిగా ఉంటుంది. ద ఫస్ట్ అండ్ థర్డ్
యావరేజ్ అటామిక్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు అప్రాక్సిమేట్లీ సెకండ్ ఎలిమెంట్ అటామిక్ వెయిట్ అని చెప్పి కొన్ని మూలకాలను పెట్టాడు కూడా. ఇదిగో చూడండి, ఇవి ఎగ్జామ్లో అడుగుతాడు. వీటిని డాబర్నీ ట్రయాడ్స్ అంటారు. డాబర్నీ ట్రయాడ్స్ అంటారు. ఫస్ట్ది LiNaK. చూద్దాం. Li అటామిక్ వెయిట్ ఎంత? 7. పొటాషియం అటామిక్ వెయిట్ ఎంత? 39. 7 + 39 ఎంత? 46. 46/2 ఎంత? 23. చూసారా, ఇక్కడ ఎగ్జాక్ట్గా వచ్చింది. కొన్నిసార్లు అప్రాక్సిమేట్గా కూడా వచ్చింది. ఇప్పుడు ఏంటి? కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం. ఇదిగోండి కాల్షియం, బేరియం అటామిక్ వెయిట్ బై 2 చేసామనుకో ఏమొచ్చింది? స్ట్రాన్షియం వచ్చింది. అలాగే అయోడిన్, క్లోరిన్ వీటి అటామిక్ వెయిట్ని బై 2 చేసామనుకోండి బ్రోమిన్ అటామిక్ వెయిట్ వచ్చింది. టెలూరియం, సల్ఫర్ బై 2 చేస్తే సెల్యూనియం వచ్చింది. ఐరన్, మాంగనీస్ని బై 2 చేస్తే క్రోమియం అటామిక్ వెయిట్ వచ్చింది. ఈ 5టిని ట్రయాడ్స్గా గుర్తుపెట్టుకోవాలి. కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, సల్ఫర్, సెల్యూరియం, టెలూరియం, మాంగనీస్, క్రోమియం, ఐరన్. వీటి మీద ఎగ్జామ్స్లో బాగా బిట్ అడిగాడు. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్ డిస్కస్ చేసినప్పుడు ఈ ట్రయాడ్స్ మీద క్వశ్చన్స్ అడిగాడని కూడా చెప్పాను నేను. అదిగో చూసారా, ఈ టాబ్యులర్ ఫామ్ చాలా ఇంపార్టెంట్. ఇది 10th క్లాస్ SCERT బుక్లో ఉండిద్ది. కావాలంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకొని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? దీస్ ఆర్ ట్రయాడ్స్. ఎగ్జామ్లో స్ట్రాన్షియం ఇచ్చి కాల్షియం, బేరియం అని అడుగుతూ ఉంటాడు. కాల్షియం, స్ట్రాన్షియం ఇచ్చి మరొక మూలకం ఏంటి అని అడుగుతూ ఉంటాడు. గుర్తుపెట్టుకొని చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. అదే విషయం రాశాడు. సోడియం పరమాణు భారం లిథియం, పొటాషియం పరమాణు భారాల సరాసరికి సమానంగా ఉండిద్ది అని చెప్పేశాడు. ఓకేనా? నెక్స్ట్, మూలకాల ధర్మాలకు వాటి పరమాణు ద్రవ్యరాశులకి సహబంధం ఉంది అని డాబర్నీర్ చెప్పాడు. డాబర్నీర్ ఇది తయారు చేయడానికి కారణం ఏంటంటే అటామిక్ వెయిట్. అటామిక్ వెయిట్ ఆధారంగా ఈ పీరియాడిక్ టేబుల్ని తయారు చేశాడు. ఓకేనా? ఇదిగోండి, పరమాణు ద్రవ్యరాశులకి సహబంధం. సో అటామిక్ వెయిట్ ఆధారంగా డాబర్నీర్ అనే వ్యక్తి ఈ టేబుల్ని తయారు చేశాడని గుర్తుపెట్టుకోండి. అయితే ఈయన తయారు చేసిన వాటికి లిమిటేషన్స్ ఉన్నాయి. ఈ ఎగ్జామ్స్లో వీటిని బాగా అడుగుతాడండి. డాబర్నీర్ లిమిటేషన్స్ కానివేంటి, అయినవేంటి అని అడుగుతూ ఉంటాడు. చూడండి, డాబర్నీర్ కాలం నాటికి తెలిసిన మూలకాలన్నింటినీ త్రికాలుగా అమర్చలేకపోయాడు. ఆయన కొన్నిటిని మాత్రం అమర్చాడు. మూలకాలేమో చాలా ఉన్నాయి, కానీ అన్నిటినీ అమర్చాడా? లేదు, కొన్నిటిని మాత్రమే అమర్చాడు. ఇదొక లిమిటేషన్. హీ వాజ్ అనేబుల్ టు క్లాసిఫై ఆల్ ద ఎలిమెంట్స్. నెక్స్ట్ పాయింట్, ఈ సిద్ధాంతం అత్యధిక, అత్యల్ప ద్రవ్యరాశులు ఉన్న మూలకాలకి వర్తించడు. అంటే హై అటామిక్ వెయిట్ ఉన్న వాటికి, లో అటామిక్ వెయిట్ ఉన్న వాటికి ఈ టేబుల్ వర్తించదు. ఏది? 1st + 2nd / 2 ఈక్వల్ టు 1st + 3rd / 2 ఈక్వల్ టు సెకండ్ అటామిక్ వెయిట్ అనే థియరీ ఉంది కదా, ట్రైడ్ సిద్ధాంతం. అది అటామిక్ వెయిట్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా పనిచేయదు, యావరేజ్గా ఉంటేనే పనిచేసింది. ఇక నెక్స్ట్, పరమాణు ద్రవ్యరాశిని ఖచ్చితంగా కొలిచే పరికరాలు అభివృద్ధి చెందిన తర్వాత ఈ సిద్ధాంతం ఫెయిల్ అయిపోయింది. ఆ రోజుల్లో 1829 టైంలో అటామిక్ వెయిట్ని కనుక్కునే పరికరాలు లేవు. దేర్ ఆర్ నో స్పెసిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ టు ఫైండ్ అటామిక్ వెయిట్. కానీ రోజులు గడిచిన కొద్దీ మంచిగా అటామిక్ వెయిట్ని కనుక్కునే ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసినాయి. ఎగ్జాక్ట్గా ఎలిమెంట్ ద్వారా ఆ ఇన్స్ట్రుమెంట్ ద్వారా కనుక్కుంటున్నప్పుడు ఇక త్రిక సిద్ధాంతం ఎవరికైనా పనికొచ్చిద్దా? లేదు. కాబట్టి ఇవి 3 లిమిటేషన్స్ అనమాట. దీస్ 3 ఆర్ లిమిటేషన్స్. చాలా ఇంపార్టెంట్ అండి. దీస్ 3 ఆర్ లిమిటేషన్స్. ఫస్ట్, అన్నిటినీ అమర్చలేకపోయాడు. రెండోది, ఎక్కువ వాటికి తక్కువ వాటికి, ఎక్కువ అటామిక్ వెయిట్ తక్కువ అటామిక్ వెయిట్ ఉన్న వాటికి ఇది సెట్ అవ్వదు. మూడోది, ఖచ్చితంగా అటామిక్ వెయిట్ కనుగొన్న ఇన్స్ట్రుమెంట్స్ వచ్చిన తర్వాత ఈ థియరీ, ఈ క్లాసిఫికేషన్ ఏమైపోయింది? ఫెయిల్ అయిపోయింది. దీస్ 3 ఆర్ ద లిమిటేషన్స్. ఈ లిమిటేషన్స్ మీద కూడా అడిగే అవకాశం ఉంది. అడిగితే టేబుల్ మీద పెట్టి అడుగుతాడు, లేదా లిమిటేషన్స్ మీద అడుగుతాడు, లేదా 1829 సంవత్సరం
ఆయన డాబర్ని, ఆయన జర్మన్ సైంటిస్ట్. ఈ 3 సెక్షన్స్ మీద పీరియాడిక్ టేబుల్లో బిట్ అడిగే అవకాశం ఉంది. ఓకేనా? డాబర్నీర్ వెళ్ళిపోయిన తర్వాత న్యూలాండ్స్ అనే సైంటిస్ట్ వచ్చాడు. ఈయన అష్టక నియమం తెచ్చాడు. అష్టక నియమం, అష్ట అంటే 8 అన్నమాట. ఇంగ్లీష్లో లా ఆఫ్ ఆక్టేవ్స్ అంటారు. లా ఆఫ్ ఆక్టేవ్స్. ఈయన ఏం చెప్పాడంటే, ఈ జాన్ న్యూలాండ్స్ అనే వ్యక్తి 1865లో ఉన్న వ్యక్తి. ఎప్పుడు? 1865. ఇందాకే చదువుకున్నాం కదా, 1865 టైంలో ఎన్ని మూలకాలు తెలుసు? 63 మూలకాలు తెలుసు. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో అడిగిన బిట్ ఇది. ఈయన ఏ దేశం? బ్రిటిష్. డాబర్నీర్ ఏమో జర్మన్, ఈయనేమో బ్రిటిష్. వాటి పరమాణు భారాల ఆరోహణ క్రమం ఆధారంగా సో ఈయన కూడా టేబుల్ ఫామ్ చేశాడు. ఎలాగా? అటామిక్ వెయిట్ ఆధారంగా. అది కూడా ఎలాగా? ఇంక్రీజింగ్ అటామిక్ వెయిట్. ఈ బిట్ కూడా పేపర్లో అడిగాడు, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇదిగోండి, పరమాణు భారాల ఆరోహణ క్రమం ఆధారంగా డిజైన్ చేశాడనమాట. అయితే 7 గ్రూపులుగా ఏర్పడతాయని కనుక్కున్నాడు. ఇలా ఏర్పడిన గ్రూపులో ఉండే మూలకాలు ఒకే రకమైన రసాయన ధర్మాలని కలిగి ఉంటాయి. ఎన్ని గ్రూపులుగా చేశాడు? 7 గ్రూపులు. ప్రతి గ్రూపులో ఎలిమెంట్స్ సేమ్ కెమికల్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటాయి అని చెప్పాడు. దీని ఆధారంగా అష్టక నియమాన్ని తయారు చేశాడు. ఓకేనా? సో ఏంటి అష్టక నియమం అంటే, ప్రతి మూలకం నుండి మొదలు పెడితే ప్రతి 8వ మూలకం ధర్మాలు మొదటి మూలక ధర్మాలని పోలి ఉంటాయి. అంటే 1వ మూలకం ఉందనుకోండి, అది 8వ మూలకాన్ని పోలి ఉండిద్ది. 2వ మూలకం ఉందనుకోండి, అది 9వ మూలకాన్ని పోలి ఉండిద్ది. 3వ మూలకం ఉందనుకోండి, అది 10వ మూలకాన్ని పోలి ఉండిద్ది. 11వ మూలకాన్ని పోలి ఉండిద్ది. 10వ మూలకాన్ని పోలి ఉండిద్ది. అలా ప్రతి మూలకం మొదలు పెడితే 8వ మూలకం దాని ప్రాపర్టీస్ని ఈక్వల్గా కలగజేసుకుని ఉండిద్ది అనమాట. దీన్నే అష్టక సిద్ధాంతం అంటారు. అందుకే 1వ మూలకం 8వ మూలకం, 2వది 9వ దాన్ని పోలి ఉండిద్ది, 3వది 10వ దాన్ని పోలి ఉండిద్ది. అలా తీసుకొచ్చాడనమాట. ఇదిగోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. న్యూలాండ్స్ ఆవర్తన పట్టిక అంటారు. చూడండి, ఇది 1వ మూలకం, 2, 3, 4, 5, 6, 7. 8వది ఎక్కడుంది? ఇక్కడ ఉంది, చూసారా? అంటే హైడ్రోజను దేన్ని పోలుంది? ఫ్లోరిన్ని పోలుంది. ఇదిగోండి, 1వ మూలకం 8వ మూలకాన్ని పోలుంది. ఈ రెండింటిని ఒక గ్రూప్లో పెట్టాడు. నెక్స్ట్ లిథియం దేన్ని పోలుంది? సోడియంని పోలుంది. జి మెగ్నీషియంని పోలుంది. బోరాన్ అల్యూమినియంని పోలుంది. కార్బన్ సిలికాన్ని పోలుంది. నైట్రోజన్ ఫాస్ఫరస్ని పోలుంది. ఆక్సిజన్ సల్ఫర్ని పోలుంది. ప్రతి మూలకం అక్కడి నుంచి లెక్కేసుకుంటే 8వ మూలకాన్ని పోలుంది. అంతే కదా? 2కి 7 కలిపితే ఏమొచ్చిద్ది? 9 వచ్చింది. 4కి 9 కలిపితే ఏమొచ్చిద్ది? 11 వచ్చింది. అలా ప్రతి మూలకం పోలి ఉంటుంది అన్నమాట. ఓకేనా? అలా క్లోరిన్ని కోబాల్ట్ని బ్రోమిన్ని, పొటాషియం కాపర్ని, కాపర్ రుబీడియంని, అలా కొన్ని మూలకాలను పెట్టాడు. ఓకేనా? అయితే ఎగ్జామ్లో అడిగిన బిట్ తెలుసా? ఈ పీరియాడిక్ టేబుల్లో చివరి మూలకం ఏంటి అన్నాడు. ఏంటి చివరి మూలకం? ఇదిగోండి, 56 థోరియం. న్యూలాండ్ తన ఆవర్తన పట్టికలో చివరి మూలకం ఏంటి అంటే థోరియం. న్యూలాండ్ సమయానికి ఎన్ని మూలకాలు ఉన్నాయంటే 65 మూలకాలు ఉన్నాయి. ఇదిగోండి 63 మూలకాలు ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్. న్యూలాండ్ టైంకి ఎన్ని మూలకాలు ఉన్నాయి? 63 మూలకాలు. న్యూలాండ్ టేబుల్లో ఎన్ని అటామిక్ నెంబర్స్ ఉన్నాయి? 56. 56 ఉంటే 63 ఎలా వచ్చినాయి? ఇదిగోండి, కొన్నిట్లో 2 పెట్టాడు కదా, 56కి అవి కలుస్తాయి కదా, అప్పుడే 63 అవుతాయి. కాబట్టి న్యూలాండ్ పట్టికలో చివరి మూలకం అటామిక్ నెంబర్ ఎంత? 56. న్యూలాండ్ సమయానికి మొత్తం మూలకాలు ఎన్ని? 63. న్యూలాండ్ పట్టికలో చివరి మూలకం ఏంటి? థోరియం. ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్. నేను ఆల్రెడీ క్వశ్చన్స్ అన్నిటిని చూశాను కాబట్టి మీకు ఇక్కడ ఆ క్వశ్చన్స్ అడిగాడని కూడా చెబుతున్నాను. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ మొదటిసారిగా మూలకాలకి పరమాణు సంఖ్యలను ఇచ్చాడు. చూసారా? పరమాణు సంఖ్యలని మూలకాలని ఫస్ట్ ఎలా చేసింది ఎవరు? న్యూలాండ్సే. వెరీ వెరీ ఇంపార్టెంట్. హీ వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ అటామిక్ నెంబర్స్ టు ఎలిమెంట్స్. నెక్స్ట్ న్యూలాండ్స్ మూలకాల పట్టికలో
హైడ్రోజన్తో మొదలు పెడితే 8వ మూలకమైన ఫ్లోరిన్, ఆ తర్వాత 8వ మూలకమైన క్లోరిన్ ఒకే రకమైన ధర్మాలు ప్రదర్శిస్తాయి అంట. ఇదిగోండి హైడ్రోజను ఫ్లోరిన్ని పోలి ఉండిద్ది. ఫ్లోరిన్ నుంచి 8వ మూలకం క్లోరిన్ని పోలి ఉండిద్ది. క్లోరిన్ నుంచి 8వ మూలకం కోబాల్ట్ అండ్ నికెల్ ఫ్లోరిన్. ఇలా అన్నీ కూడా హైడ్రోజన్ ఫ్లోరిన్ని క్లోరిన్ని ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి అని చెప్పాడు ఇక్కడ. ఓకేనా. అలాగే లిథియం నుండి ప్రారంభిస్తే 8వ మూలకమైన సోడియం, ఆ తర్వాత 8వ మూలకమైన పొటాషియం ఒకే రకమైన ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటాయి, భౌతిక అండ్ రసాయన ధర్మాలు. ఇదిగోండి లిథియం దేన్ని పోలి ఉంటుంది? సోడియంని. సోడియం దేన్ని పోలి ఉంటుంది? పొటాషియంని. పొటాషియం దేన్ని పోలి ఉంటుంది? కాపర్ని. అలా చెప్పాడు అనమాట. ఓకేనా. అయితే న్యూలాండ్స్ మూలకాల పట్టికలో కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఏంటా లిమిటేషన్స్ అంటే, న్యూలాండ్స్ ఒకే గడిలో 2 మూలకాలను పొందుపరిచాడు. ఒకే గడిలో ఒకే బాక్సులో 2 మూలకాలను పెట్టాడు. కోబాల్ట్ నికిల్ ఎగ్జాంపుల్ చూడండి. ఇదిగోండి కోబాల్ట్ నికిల్. చూసారా కోబాల్ట్ నికిల్ని? ఒకే బాక్స్లో 2 పెట్టచ్చా? పెట్టకూడదు కదా. కాబట్టి కోబాల్ట్ నికిల్ ఒకే దాంట్లో 2 పెట్టాడు కాబట్టి ఇది లిమిటేషన్ అయిపోయింది. తర్వాత పూర్తిగా భిన్నమైన ధర్మాలు కలిగిన మూలకాలని ఒకే గ్రూపులో అమర్చాడు. ఉదాహరణకి కోబాల్ట్ నికిల్ వేరు ధర్మాలు కలిపి పెట్టేశాడు. ఓకేనా. పెలాడియం ప్లాటినం ఇరిడియంలను వాటి ధర్మాలకు భిన్నంగా ఉన్న హాలోజన్ మూలకైన ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్తో పాటుగా అమర్చాడు. ఇదిగో చూడండి. ఓకేనా. ఇదిగోండి బేరియం. ఇలా వేరు మూలకాలని ఇక్కడ ఎక్కడుంది? ఫ్లోరిన్ ఉంది, క్లోరిన్ ఉంది. క్లోరిన్, బ్రోమిన్ తర్వాత అయోడిన్ తర్వాత మధ్యలో పెల్లాడియం ఏంటి? ప్లాటినం ఏంటి? ఇరిడియం ఏంటి? ఇవన్నీ హాలోజన్స్ కదా. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఇవి హాలోజన్స్. ఇవి వెళ్తున్నప్పుడు మెటల్స్ వచ్చినాయి చూసారా? కోబాల్ట్ నికిల్ మధ్యలో రావటం ఏంటి? కాబట్టి భిన్నమైన ధర్మాలు కలిగిన మూలకాలని ఒకే గ్రూప్లో పెట్టాడు. ఉదాహరణకి కోబాల్ట్ నికిల్, పెల్లాడియం, ప్లాటినం, ఇరిడియం. ఇదిగోండి పెల్లాడియం, ప్లాటినం, ఇరిడియం ఇలా వేరు వాటిని మొదటి అడ్డు వరుసలో ఉన్నాయి కదా, వాటిని పెట్టేశాడు. ఇది కూడా తప్పు. ఓకేనా. ఒకే గ్రూప్లో 2 పెట్టాడు. అసలు ఒకదానికొకటి సంబంధం లేని వాటిని ఒకే గ్రూప్లో పెట్టాడు. నెక్స్ట్ ఈ నియమం కాల్షియం వరకు మాత్రమే వర్తిస్తుంది. ఇలా మనకు అమర్చాడు కదా, 1వ మూలకం 8వ మూలకాన్ని పోలి ఉండిద్దని. అది ఎప్పటి వరకు అమర్తించింది? కాల్షియం వరకే. ఈ బిట్ ఎగ్జామ్లో అడిగాడండి. న్యూలాండ్స్ పీరియాడిక్ టేబుల్ ఏ మూలకం వరకు పనిచేసిద్ది? కాల్షియం వరకే పనిచేసిద్ది. కాల్షియం తర్వాత పని చేయదు. కాల్షియం కంటే ఎక్కువ పరమాణు ద్రవ్యరాశి ఉన్న మూలకాలకి ఇది వర్తించదు. ఇఫ్ ద అటామిక్ వెయిట్ అబోవ్ కాల్షియం, ద న్యూలాండ్స్ table will not apply. The Newland's law of octaves will not apply to above calcium atomic elements. కాల్షియం ఎక్కువగా ఉన్న వాటికి ఇది పని చేయదు. గుర్తుపెట్టుకోండి. ఇదిగో కాల్షియం ఇక్కడ వరకే పనిచేసింది, ఆ తర్వాత పని చేయదు. ఓకేనా. ప్రతి 1వ మూలకం 8వ మూలకాన్ని పోలి ఉండదు. నెక్స్ట్ న్యూలాండ్స్ పట్టిక 56 మూలకాలకు మాత్రమే పరిమితమైంది. ఎన్ని ఉన్నాయి? 56 మాత్రమే ఉన్నాయి. ఇదిగోండి 56 మాత్రమే ఉన్నాయి. ఇందాక చెప్పా కదా. కొత్తగా కనిపెట్టబోయే మూలకాలకు ఎటువంటి ఖాళీల్ని విడిచిపెట్టలేదు. తర్వాతి కాలంలో కనుగొన్న మూలకాలను వాటి ధర్మాల ఆధారంగా న్యూలాండ్స్ పట్టికలో కలగడానికి వీలు లేదు. చూసారా, 56 మూలకాలకే పరిమితమైంది. కొత్త మూలకాలకి ఏమి ఇవ్వలేదంట? స్పేస్ ఇవ్వలేదంట. స్పేస్ లేదు కదా. కొత్తగా కనుక్కుంటే ఈ టేబుల్లో పెట్టగలమా? లేదు, పెట్టలేం. అది కూడా ఒక లిమిటేషనే. నెక్స్ట్ న్యూలాండ్స్ మూలకాల రసాయన ధర్మాల్లో ఆవర్తన క్రమాన్ని, పీరియాసిటీని సంగీత స్వరాల్లో గల ఆవర్తనంతో పోల్చాడు. మనకు తెలుసు కదా, భారతదేశ సంగీతంలో ఒక స్కేల్లో 7 సంగీత స్వరాలు ఉంటాయి. సా, రి, గా, మా, పా, దా, ని. మళ్ళీ ఏమైంది? సా స్టార్ట్ అయింది. 1, 2, 3, 4, 5, 6, 7. 8వది మళ్ళీ ఏంటి? సానే కదా. సాతో మొదలుపెట్టి సా అయింది. ఇలా మన భారతదేశం మ్యూజికల్ నోట్స్లో ఉన్న విధి విధానాలని అర్థం చేసుకొని
ఆయన కూడా లా ఆఫ్ ఆక్టేవ్స్ని తీసుకొచ్చాడు, అష్టక నియమాన్ని తీసుకొచ్చాడు. తను అష్టక నియమాన్ని తేడానికి కారణం భారతదేశ సంగీతంలో ఉన్న స్కేల్ నోట్స్ అన్నమాట. ఓకేనా? ప్రతి 8వ నోటు మొదటి నోటుకి సమానంగా ఉంటుంది. ఇదిగోండి సా, మళ్ళా సా స్టార్ట్ అయ్యింది కదా, అలా తీసుకొచ్చాడు అనమాట. ఓకేనా? అలా న్యూల్యాండ్స్ తన పట్టికని తీసుకొచ్చాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, లిమిటేషన్స్. కోబాల్ట్ నికిల్ 2 ఒకే బాక్స్లో ఉండకూడదు. నెక్స్ట్ ఒకే గ్రూప్లో వేరు ధర్మాలు ఉన్న వాటిని తీసుకొచ్చాడు. మూడోది కాల్షియం వరకే వర్తింపజేసిద్ది. 56 మూలకాలకు మాత్రమే పీరియాడిక్ టేబుల్ కంప్లీట్గా ఉంది. కొత్త మూలకాలకు ఏమి లేదు, స్పేస్ లేదు. కొత్తగా వచ్చిన మూలకాలని కనుగొనటానికి అక్కడ అవకాశమే లేదు. నెక్స్ట్ పీరియాడిసిటీ అనేది ఏంటి, క్లాసికల్ నోట్స్ని ఆధారంగా చేసుకున్నాడు. కాబట్టి న్యూల్యాండ్స్లో ఉండే లిమిటేషన్స్ ఏంటయ్యా అంటే 1, 2, 3, 4, 5 ఈ 5 పాయింట్స్ చెప్పాలి. మనం డాబర్ని న్యూల్యాండ్స్ గురించి క్లియర్గా మాట్లాడుకున్నాం. నెక్స్ట్ మెండలిక్ పీరియాడిక్ టేబుల్ మాట్లాడుకుందాం.